కూడా ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో శోభాయాత్రకు సిద్ధమయ్యారు. యథాస్థానం ప్రవేశయామి అంటూ కూడా భక్తి ప్రపత్తులతో నవరాత్రులు పూజలు చేసినటువంటి ఆ గణనాథుని గంగమ్మ ఓడికి చేర్చడానికి సిద్ధమయ్యారు. ఇక మరి కాసేపట్లో ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర కూడా ప్రారంభం కాబోతుంది. విశేష పూజలు అందుకున్న తర్వాత కార్యక్రమం ప్రారంభమై ఈ రోజు మధ్యాహ్నంలోపు పూర్తి చేసేందుకు 1:30 కమిటీ కూడా ఏర్పాట్లన్నీ చేశారు. అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, విజయ చంద్రిక, ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి గేట్ రెడీ అంటున్నాడు. కాసేపట్లో మహాగణపతి నిమజ్జన శోభాయాత్ర ప్రారంభం కానుంది. సో ఇప్పటికే ఇటు ఖైరతాబాద్ కు పెద్ద ఎత్తున భక్తులు కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక శోభాయాత్ర జరిగేటటువంటి మార్గంలో ఇప్పటికే పోలీసులు కూడా రూట్ అంతా కూడా క్లియర్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పవచ్చు. సో ఈ ఏడాది దాదాపు 50 లక్షల మంది భక్తులు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్నారు. సో ఈ రోజు జరగబోయేటటువంటి కాసేపట్లో ప్రారంభం కాబోయేటటువంటి శోభాయాత్రకు కూడా దాదాపు లక్షలాది మంది భక్తులు తరలి రానున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఈ నవరాత్రుల పాటు మహాగణపతి భక్తులకు కనువిందు చేశాడు. ప్రస్తుతం శోభాయాత్రకు ఖైరతాబాద్ మహాగణపతి రెడీ అయ్యాడు. సో కాసేపట్లోనే శోభాయాత్ర ప్రారంభం కానుందని చెప్పవచ్చు. సో ఇప్పటికి ఇటు వెల్డింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. ఇంకొక 20 నుంచి 30 నిమిషాల్లో ఈ పనులంతా పూర్తయిన తర్వాత ఎగ్జాక్ట్ 7:30కి ఏదైతే శోభాయాత్ర ప్రారంభమయ్యేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఉత్సవ నిర్వాహకులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. రమేష్ గారు చెప్పండి, కొంత అంటే 6 గంటలకే ప్రారంభిద్దాం అనుకున్నా కూడా కొంత ఆలస్యమైనట్లు తెలుస్తుంది. సో ఇంకెంతసేపు పట్టేటటువంటి అవకాశం ఉంది వెల్డింగ్ పనులంతా పూర్తవడానికి? మ్యాక్సిమం ఒక 15-20 నిమిషాలు తొందరగా అయ్యేటట్టుంది. తొందరగా కావాలని వారికి చెప్పడం జరిగింది. ఆ తర్వాత పొన్నం ప్రభాకర్ గారు వస్తారు, ఇక్కడ పూజలో పాల్గొంటారు. కొబ్బరికాయ గుమ్మడికాయ కొట్టి మరి ఇక్కడ ఆ తర్వాత ప్రారంభం అవుతుంది. మరి పారం శోభయాత్ర బ్రహ్మాండంగా ఆడుతూ పాడుతూ ఇక్కడ వినాయక సాగర్ వరకు పద్మశాలి సంఘం, వాసవి సంఘం అందరు పాల్గొంటారు. మరి లక్షల మంది సీసీ కెమెరాలు కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, వాటర్ హౌస్ కానీ, ఆల్ డిపార్ట్మెంట్ అన్ని విధాలుగా హెల్త్ క్యాంపస్ అక్కడ ఏర్పాటు చేశాము. మరి ఎంత లక్షల మంది వచ్చారు, వారికి ఎలాంటి సంఘటన జరగకుండా మేము అన్ని గమనిస్తూ వాలంటీర్లు ఏర్పాటు చేస్తూ వారికి ఎప్పటికప్పుడు ఏదైతే భక్తుడు ఇబ్బంది పడుతున్నారో తీసుకెళ్ళి మేము చూపించడం జరిగింది. హెల్త్ క్యాంపస్ అక్కడ పెట్టాము. మరి వాటర్ కానీ పులిగోర కానీ బ్రహ్మాండంగా ఏర్పాటు చేశాము. లక్షల మంది వస్తున్నారు భక్తులు. ఎన్టీఆర్ వారికి ఎప్పటి వరకు చేరుకునేటటువంటి అవకాశం ఉంది? అంటే వాస్తవానికి మీరు 1:30 వరకు నిమజ్జనం కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. సో ఎప్పటి వరకు చేరుకునేటట్టు? మ్యాక్సిమం ఇంకా తొందరగా అయ్యేటట్లు చూస్తాం మేము. ఎందుకంటే హైదరాబాద్, సికింద్రాబాద్ భక్తులందరూ పాల్గొంటారు ఇందులో. ఇదే వినాయకుడు ఖైరతాబాద్ ఎప్పుడెప్పుడు వెళ్తుందా అని చెప్పి భక్తులు అక్కడ ఉన్న భక్తులు ఇక్కడ వినాయకుని దాంట్లో పాల్గొని ఇక్కడ ఉత్సవంలో పాల్గొంటారు. మరి వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు. నిఘా అడుగడుగు పోలీస్ బందోబస్తు, మహిళా పోలీస్ పొద్దుననక రాత్రినక మరి ఎలాంటి సంఘటన జరగకుండా, ఏ కేసులు జరగకుండా అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకున్న వారికి మేము మొదటి పూజ నుంచి ఇప్పటిదాకా గణేష్ ఊరేగింపు దాకా వారు నిఘా పొద్దుననక రాత్రినక వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఏ సంఘటన జరగలే, లక్షల మందిని కంట్రోల్ చేశారు. ముఖ్యంగా చెప్పాలంటే ఏబిఎన్బి మాకు ముఖ్య పాత్ర మరి పోషించారు. వారికి మేము ప్రత్యేకంగా ఎందుకంటే కంట్రోల్ చేశారు. మరి వీళ్ళ ద్వారానే మళ్ళీ ప్రెస్ రిపోర్టర్ ముఖ్య పాత్ర, పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్య పాత్ర వీళ్ళది. వీళ్ళ ద్వారానే మేము కంట్రోల్ చేయగలిగాం. మేము వీరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ తర్వాత ఇక్కడ ఊరేగింపుతో బ్రహ్మాండంగా లక్షల మంది పాల్గొంటారు. పద్మశాలి సంఘం, వాసవి సంఘం, హిందూ, ముస్లిం అందరు ఇక్కడ పాల్గొంటారు భక్తులు. ఊరేగింపు కార్యక్రమాలు ఏమి ఏర్పాటు చేశారు? బ్యాండ్, డీజే ఏమేమి ఉన్నాయి ఇక్కడ? డప్పు బాజాలతో వినాయకుడు పద్మశాలి సంఘం డప్పు బాజాలతో వస్తారు వారు. తర్వాత భరతనాట్యం చేసేవాళ్ళు చేస్తారు ఇక్కడ ఆడుతూ పాడుతూ. ఇక్కడ వాలంటరీ ఎందుకంటే 10 రోజు పండుగ లాస్ట్ దాకా వాళ్ళకు ఒక ఆనందంగా ఉత్సాహంగా ఆడుతూ పాడుతూ ఊరేగింపులో పాల్గొంటారు. డప్పు బాజాలు ఉంటాయి. మరి ఎట్లయితే మేము భక్తులను చూసి ఆ పద్ధతి ప్రకారంగా పెట్టాల్సి వస్తుంది. మరి ఆడుతూ పాడుతూ బ్రహ్మాండంగా ఉసుకేసరి రాలనంతా భక్తులు పాల్గొంటారు. వారికి జాగ్రత్త తీసుకుంటాము. ఏదైతే ఇప్పుడు ఊరేగింపుతో మీరా టాకీస్ నుంచి రోడ్ మ్యాప్ లక్షల మంది ఖైరతాబాద్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు భక్తులు. ఎందుకంటే శిల్పి రాజేందర్ గారు మేము ఎందుకంటే ఆయన ఏ పని చేసినా ఒక్కడే చేశాడు. మొత్తం ప్రతి ఐడియా ప్రతి ముగ్గురు బ్యాచ్లకు వినాయకుని ఇది ఒక 70 రోజుల్లో కంప్లీట్ చేశారు. ఏకాదశి పూజ నుంచి. మరి వారికి శిల్పి రాజేందర్ గారు మేర్ పాత్ర. తర్వాత ఎందుకంటే మరి 5 రాష్ట్రాల నుంచి కళాకారులు మరి పిలిపించి వినాయకుడు చేయడం జరిగినది. ఎందుకంటే మేము బ్రహ్మాండంగా లక్షల మందిని కంట్రోల్ చేశాం. మరి సీసీ కెమెరా గౌరవ ముఖ్యమంత్రి పాత్ర రేవంత్ రెడ్డి, ఆల్ డిపార్ట్మెంట్ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు. మరి వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు. వినాయక సాగర్ వరకు వెళ్తాము. మీరా టాకీస్, టెలిఫోన్ భవన్, సెక్రటరేట్ ఆడుతూ పాడుతూ ఎలాంటి ఇబ్బంది లేదు.
అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటారు. సార్ మనము చూడొచ్చు కాసేపట్లో శోభాయాత్ర ప్రారంభం కానుంది. కన్నుల పండుగగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఇటు యువత కేరింతల మధ్య డీజేల హోరు డప్పుల దరువు మధ్య ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర అయితే కాసేపట్లోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతం మాత్రం వెల్డింగ్ పనుల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. సో ఇదంతా పూర్తవడానికి కూడా ఇంకొక అరగంట వరకు సమయం పట్టేటటువంటి అవకాశం అయితే ఉందని కూడా ఉత్సవ నిర్వాహకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఎగ్జాక్ట్ 7:30కి ఏదైతే శోభాయాత్ర ప్రారంభమయ్యేటటువంటి అవకాశం ఉంది. సో ఏదైతే ఇటు ఖైరతాబాద్ మండపం నుంచి మొదలుకొని మీరా టాకీస్, ఏదైతే ఇక్బాల్ మిరార్, అక్కడ నుంచి టెలిఫోన్ భవన్, ఏదైతే తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్క్ క్రేన్ నెంబర్ 4 దగ్గర చేరుకోవడానికి మాత్రం 2 నుంచి 2.5 గంటల వరకు అంటే 2:30 to 3 వరకు పట్టేటటువంటి మధ్యాహ్నం అవకాశం ఉంది. సో దాదాపు 5-6 గంటల పాటు శోభాయాత్ర కొనసాగేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇటు ఖైరతాబాద్కి వచ్చినటువంటి రూట్స్ అన్ని కూడా ఇప్పటికే పోలీసులు అంతా క్లియర్ చేశారు. దాంతోపాటు పైనుంచి ఉన్నటువంటి కేబుల్ లైన్లు కానివ్వండి, ఎలక్ట్రికల్ వైర్స్ కానివ్వండి, దాంతోపాటు ఇప్పటికే ఇటు వాటర్ బోర్డు అధికారులు, ఎలక్ట్రికల్ అధికారులు, జీహెచ్ఎంసీ అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుని ప్రస్తుతం అయితే శోభాయాత్ర కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. కాసేపట్లోనే శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి శోభాయాత్ర అయితే ప్రారంభమయ్యేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. విజయచంద్రిక.